అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ రాఘవయ్య కొడుకులు. రామనారాయణపురం అనే ఊళ్ళో రాఘవయ్య అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతను ఆ ఊళ్ళో ఒక పూజా స్టోర్ నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య లక్ష్మమ్మ. ఆ దంపతులకి రమేష్, సురేష్ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఆ ఇద్దరి కొడుకులు ఎంతో ఐకమత్యంగా ఆప్యాయంగా ఉండేవారు. ఆ అన్నదమ్ముల ఐకమత్యం గురించి ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకసారి ఏం జరిగిందంటే, సురేష్ తమ ఊర్లో ఉన్న కోటయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ కోటయ్యతో ఇలా అంటున్నాడు: చూడు కోటయ్య మావా, మొన్న రాత్రి మీ కొడుకులిద్దరూ తాగేసి మన రచ్చబండ సెంటర్లో గొడవ చేస్తుంటే అటుగా వస్తున్న మా అన్నయ్య వాళ్ళ నాపి తప్పురా అని చెప్పాడంట. తాగిన మైకంలో ఉన్న వాళ్ళిద్దరూ మా అన్నయ్య మీదకి తిరగబడ్డారంట. సర్లే తాగేస్తున్నారని అన్నయ్య సరిపెట్టుకున్నాడు. కానీ నిన్న మధ్యాహ్నం మళ్ళీ మీ పెద్దోడొచ్చి మా అన్నయ్యని కొట్టేసెళ్ళాడంట అని చెప్పగానే కోటయ్య కంగారు పడుతూ, అయ్యో, ఎంత పని జరిగిపోయిందబ్బాయ్, ఇప్పుడు అన్నయ్యకి ఎట్టా ఉంది? గట్టిగా దెబ్బలేందాగా లేదుగా అని కంగారుగా అడిగాడు. అప్పుడు సురేష్ బదిలిస్తూ, పెద్దగా ఏం తగల్లేదులే మావా, కానీ మీ కొడుకులిద్దరూ ఇలా తప్పులు చేస్తూ అడ్డుపడ్డ వాళ్ళ మీదకి గొడవకొస్తే ఎవ్వరూ ఊరుకోరు. ఏదో నీ కొడుకులని తాగుబోతులని ఊరుకుంటున్నాను. మరోసారి మా అన్న మీదకి మీ పిల్లలొస్తే చూస్తూ ఊరికోం. పిల్లల్ని కాస్త అదుపులో పెట్టుకోమని చెప్పడానికి వచ్చాను. ఎంత కాదన్నా అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు గనక నీ పిల్లలు తప్పు చేసినా నీకు చెప్పడానికే వచ్చాను. కానీ ఇది మరోసారి రిపీట్ అయితే బాగోదు అని చెప్పటంతో కోటయ్య కంగారు పడుతూ, అన్నదమ్ముల ప్రేమ అలా పెండా కూడా ఎప్పుడూ తన్నుకు చేస్తానే ఉంటారు. ఆ తాగుడు విషయంలో మాత్రమే కలిసి తాగి చేస్తారు. అన్నదమ్ములంటే మీలాగా కలిసిమెలిసి ఉండాలి. మీ అమ్మా నాన్నలు ఎంతో పుణ్యం చేసుకుని పుట్టారులేరా. అయినా ఇంకోసారి అట్ట జరగకుండా నేను వాళ్ళని అదుపులో పెట్టుకుంటాను. వాళ్ళని నన్ను క్షమించు బాబు అనేసరికి సురేష్ బదిలిస్తూ, భలేవాడి మావా, మనలో మనకంత పెద్ద మాటలెందుకు? కుర్రతనం అంటే అల్లరి చేయొచ్చు గాని ఇలా గొడవలు కాదు. వస్తా మావా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇలా ఊళ్ళో ఆ అన్నతమ్ముల మంచితనం గురించి, నెమ్మదితనం గురించి అందరూ ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒకరోజు సాయంత్రం అన్నదమ్ములిద్దరూ ఒకరి భుజాల మీద ఒకరు చేతులేసుకుని ఇంటికొచ్చారు. వాళ్ళని చూసిన తల్లి చేతిలో ఎర్రనీళ్ల చెంబుతో గుమ్మంలోకొచ్చి కొడుకులతో ఇలా అంటుంది: అరే పెద్దాడా, చిన్నాడా, అక్కడే ఆగండి. ఎన్నిసార్లు చెప్పాను మీరిద్దరు ఇలా బయటికెళ్ళి రావద్దని. ఊళ్ళో అన్ని కళ్ళు మేమేదే. అన్నదమ్ములు చూడు ఎంత ప్రేమగా ఉంటారో, ఎంత కలిసిమెలిసి ఉంటారోనని ఒకటే కాకి గోలనుకోండి అంటూ కొడుకులిద్దరికీ ఎర్రనీళ్లు దిష్టిదీసి, ఇక లోపలికి పోండి, వేడివేడిగా పకోడీలు వేసి పెట్టాను, తిందురుగాని అని ఆమె ఎర్రనీళ్లు వంపటానికి బయటికెళ్ళింది. రమేష్, సురేష్ లోపలికి వెళ్లారు. పొద్దుగూకింది. అదే రోజు రాత్రి భోజనాల వేలయింది. ఇంటిల్లపాది భోజనాలు చేస్తూ ఉన్నారు. లక్ష్మి, ఇవాళ షాపు దగ్గరికి ఆ సాంబిగాడొచ్చాడు. వాళ్ళూళ్ళో ఏదో మంచి సంబంధం ఉందంట. మన పెద్దోడికి చేసుకుంటారా అని అడిగాడు. ఆ మాట విన్న సురేష్ ఆనందంగా, హేయ్, అన్నయ్యకి పెళ్ళా, సూపర్, వదిన ఎలా ఉంటుంది నాన్న అని చాలా ఆత్రంగా అడిగాడు. అందుకు తల్లి అడ్డుపడుతూ, చిన్నాడా, పెద్దాళ్ళ విషయాల్లో దూరద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? ముందన్నం తిను అని కొడుకుతో చెప్పి భర్త వైపు చూస్తూ, సాంబయ్య అన్నయ్య చెప్పాడంటే మంచి సంబంధమే అయ్యుంటుందిలేండి. ఎలాగో పిల్లలకి పెళ్లిళ్ళ వయసు వచ్చేసిందిగా. పైగా పెద్దోడు మీతో పాటు షాప్కొచ్చి చూసుకుంటున్నాడు గనక ఏ గొడవ కూడా లేదు. మంచి రోజు చూసుకొని పిల్లని చూడ్డానికి వెళ్ళేసొద్దాంలేండి. ఆ మాటకి రాఘవయ్య బదులిస్తూ, అయితే సరే, పిల్ల ఫోటో పంపమని సామిగడికి చెప్తానులే. అందుకు వెంటనే సంతోషం ఉండబట్టలేక, అడుగు నాన్న, వదిన ఎలా ఉంటుందో చూడకుండా పెళ్లి చూపులేంటి? అసలు అన్నయ్య రేంజ్కి భార్య అంటే ఎలా ఉండాలి అని గొప్పగా ఫీలవుతూ చెప్తుంటే తల్లి మళ్ళీ మధ్యలో కలగజేసుకొని, చిన్నాడా, ఏం చెప్పాను నీకు? చూడండి, సాంబయ్య అన్నయ్య చెప్పాడంటే పిల్ల బాగానే ఉండుంటది. మళ్ళీ ఫోటోలు అవి అంటే బాగోదేమో. ఒకసారి ఆలోచించండి. డైరెక్ట్గా వెళ్ళి చూసి నచ్చితే సంబంధం ఖాయం చేసుకుని వచ్చేద్దాము అని లక్ష్మి అంటుంది. ఇంతలో రమేష్ కలగజేసుకొని, అమ్మ చెప్పింది నిజమేనన్నా, సాంబయ్య మామయ్య మాట తీసేసినట్టుంటుంది ఫోటో అడిగితే. అందుకే అమ్మ చెప్పినట్టు చేద్దాంలే అని అన్నాడు. ఇక ఆ తరువాత ఒక మంచి రోజునాడు రాఘవయ్య, లక్ష్మమ్మ, రమేష్ పెళ్లిచూపులకి వెళ్లటానికి రెడీ అయ్యారు.
సురేష్ మాత్రం మాడుమొహం పెట్టుకుని ఉంటే రమేష్ తమ్ముడితో ఇలా అంటున్నాడు. చిన్నోడా, నువ్వలా మాడుమొహం పెట్టుకోకరా. నేను నాన్న ఇద్దరం లేకుండా షాపుని కుర్రాల మీద వదిలేసి ఎట్టా వెళ్తాను చెప్పు. అందుకే నాన్న నిన్ను ఈ పూటకి షాపులో కూర్చోమన్నాడు. అంతేగాని కాబోయే వదిన్ని నువ్వు చూడకూడదని కాదు. అన్నయ్య మాటలు విన్నాక కూడా తమ్ముడు అలకపాన్పు దిగలేదు. సరేరా, ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే, అమ్మా నాన్నకి చివరికి నాకు నచ్చినా సరే ఆమె ఫోటో నీకు పంపిస్తాను. నీకు కూడా కాబోయే వదిన ఓకే అంటేనే ఈ మ్యాచ్ ఫిక్స్ చేసుకుందాం, సరేనా? అయినా నీ ఎలక నిజమేలే. నువ్వు ఓకే చెప్పకుండా నేనెట్ట పెళ్లి చేసుకుంటాను? ఏమంటావు? ఈ డీల్ ఓకేనా అని చెప్పడంతో అప్పుడు తమ్ముడికి ఎక్కడా లేని సంతోషం వచ్చేసింది. థ్యాంక్స్ రా అన్నయ్య, ఇంకా మీరు హ్యాపీగా వెళ్ళండి. నేను మన షాప్లో కూర్చొని వదిన ఫోటో చూసి మ్యాచ్ ఫైనల్ చేసేస్తాను అని అన్నాడు. ఇక ఆ మాటకి అన్నదమ్ములిద్దరూ నవ్వుకున్నారు. ఇంతలో బుక్ చేసుకున్న క్యాబ్ రావటంతో రాఘవయ్య, లక్ష్మి, రమేష్ కలిసి పెళ్లి చూపులకి బయలుదేరారు. ఇక మరోవైపు పెళ్లివారింట్లో సాంబయ్య పెళ్లి కూతురు తండ్రితో, అరే సుబ్బులు, ఇన్నిసార్లు చెప్తున్నానని మరోలా అనుకోకు. మా రాఘవ కొడుకు గోల్డు. అందుకే చూసావా, కనీసం పిల్ల ఫోటో కూడా అడగకుండా డైరెక్ట్గా పిల్లని చూసుకోవడానికే వచ్చేస్తున్నారు. నేను విన్నాన్రా ఆయన గురించి. పిల్లల్ని చాలా లక్షణంగా పెంచాడంట. ఈ రోజుకి అన్నదమ్ములిద్దరిది ఒకే మాటంటగా. రామలక్ష్మణుల తర్వాత వీళ్ళిద్దరే అని చెప్పుకుంటారు. అట్లాంటి చక్కటి కుటుంబంలో సంబంధం దొరకటం నిజంగా నా కూతురు అదృష్టం. ఆ మాటకి ఉబ్బిపోయిన సాంబయ్య, మరేమనుకున్నావు? ఈ సాంబడంటే ఎట్టాంటి సంబంధం తెచ్చానో చూడు నీ కూతురికి. కుర్రాడు గోల్డ్ అంతే అని అంటుంటే లోపల ఉన్న పెళ్లి కూతురు తన తండ్రి సాంబయ్య మాట్లాడుకుంటున్న మాటలు విని మనసులోనే చాలా సంతోషించింది. అలా ఇంట్లో అందరూ తమ కూతురికి చక్కటి సంబంధం దొరికిందని సంతోషపడుతున్నారు. కాని ఒక్క ఆడవ్యక్తి మాత్రం ఇంట్లో ఉన్న నవ్వుల్ని సంతోషాల్ని చూడలేక కోపంతో రగిలిపోతూ ఒళ్ళు మండిపోవటంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన ఆమె రోడ్డు మీద వెళుతుంటే రాఘవయ్య వాళ్ల కారు ఎదుట పడింది. ఆ కారు ఆ ఆడమనిషిని చూసి ఆగింది. అందులో నుండి రమేష్ కిందకి దిగి ఆమెతో, ఏమండి, ఈ ఊళ్ళో సుబ్రహ్మణ్యం గారు, అదే సుబ్బు అంటారంట కదండి, ఆయన ఇంటికి ఎలా వెళ్లాలో చెప్తారా అని అడగటంతో అప్పటికే మంటెక్కిపోతున్న ఆడమనిషి రమేష్ని పైనుండి కింద వరకు ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా ఒక డైరెక్షన్ చూపించింది. రమేష్ కారెక్కిపోవటంతో కారక్కడి నుంచి బయలుదేరింది. అలా వస్తున్న పెళ్లివాళ్ల కారు పెళ్లి కూతురి ఇంటి దగ్గరికి వచ్చేసింది అనే టైంలో రమేష్ ఫోన్ రింగ్ అయింది. కాల్ అటెండ్ చేసిన రమేష్కి ఫోన్ చేసిన తమ్ముడు, ఏంటన్నయ్యా, పెళ్లికూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారా? వదిన ఫోటో పంపిస్తానన్నావు, ఇంకా పంపలేదు. సరే, పాత ఫోటోలు కాదు, నువ్వు వదిన ఒక సెల్ఫీ దిగి అది పంపండి. మీ ఇద్దరినీ పక్కపక్కన చూస్తేనే కదా మీ పేరు ఎలా ఉందో తెలుస్తుంది అని యువతల అన్నయ్య మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే మాట్లాడుతున్నాడు. అప్పుడు రమేష్, ఆగరా చిన్నోడా, మేమింకా పెళ్లికూతురింటికి కూడా వెళ్ళలేదు. ఇంటికి దగ్గరలోనే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళాక అమ్మాయిని చూసి మాటలవి అయ్యాక అప్పుడు పంపుతానులే. ఆగు, ఇంటికి రీచ్ అయిపోయాం, నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి సంతోషంగా కారు దిగారు. సాంబయ్య, సుబ్బులు ఇద్దరు గుమ్మం దగ్గర పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంతలో ఒక్కసారిగా రమేష్ కుప్పకూలి నేలమీద పడిపోయాడు. అక్కడున్న అందరూ ఒక్కసారిగా కంగారు పడిపోయారు. రమేష్ని చేతుల మీద ఎత్తుకొని లోపలికి తీసుకువెళ్లారు. ఇంతలో కింద పడి ఉన్న రమేష్ ఫోన్కి సురేష్ కాల్ చేశాడు. సాంబయ్య ఫోన్ లిఫ్ట్ చేశాడు. అనయ్య, ఇంట్లోకి వెళ్ళిపోయారా? నన్ను వద్దని ఆపేశారు, కానీ నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదన్నయ్యా అని చెప్తుంటే సాంబయ్య సురేష్ మాటలకి అడ్డుపడుతూ, హరే చిన్నోడా, మీ అన్నయ్యకి ఏమైందో తెలియదు గాని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అని చెప్పటంతో సురేష్ షాక్ అయ్యాడు. అన్నని ఎవరన్నా ఒక్క మాట అంటేనే ఊరుకోలేని సురేష్ అన్నయ్య పరిస్థితి తెలిసాక ఎలా రియాక్ట్ అయ్యాడు? అప్పటి వరకు చక్కగా ఉన్న రమేష్కి ఒక్కసారిగా పెళ్లివాళ్ల వాకిట్లోకి రాగానే ఏం జరిగింది? అతని పరిస్థితి కోలుకుంటుందా లేదా? పెళ్లింట్లో అందరూ సంతోషంగా ఉంటే కోపంతో రగిలిపోతున్న ఆ ఆడమనిషి ఎవరు? ఆమె ఎందుకలా ఉంది? ఆమె కోపానికి కారణం ఈ పెళ్లిచూపులా లేదా మరేమైనా ఉందా? అసలు తన పిల్లల విషయంలో ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే లక్ష్మమ్మ పిల్ల ముఖం చూడకముందే పెద్ద కొడుకు కుప్పకూలిపోవటం చూశాక
ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా లేదా? ఇవన్నీ మరో ఎపిసోడ్లో చూద్దాం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.